ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. మన అంశము వెదకని వానికి నేను దొరికితిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమైతిని అంటున్నాడు. రోమపత్రిక 10వ అధ్యాయం 21వ ఈ మాట వ్రాయబడి ఉంది. యేసయ్య పేరు ఎప్పుడైనా విన్నావా? ఆయన ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో నీకు తెలుసా? తెలుసుకోవటానికి అసలు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఆయన నీ కొరకే, నీ పాపాల కొరకే, నిన్ను ఆ పాపాలను రక్షించుట కొరకే ఈ లోకానికి పసిబాలుడుగా వచ్చాడని తెలుసా? ఆయన ఎక్కడ ఉన్నాడో వెతికావా? మరి అలా వెతకాలని ఆశ కానీ ఆలోచన కానీ నీలో ఉన్నాయా? నీవు 2025 సంవత్సరం వరకు ఎలా బ్రతికి ఉన్నావు అనుకుంటున్నావు? నీకు వచ్చిన సమస్యలు, రోగాలు, ఇబ్బందుల నుండి ఎవరు తప్పించారు అనుకుంటున్నావు? యేసయ్య కునుకక నిద్రించక తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ కొరకు జ్ఞాపం చేస్తున్నాడు. మరి నిద్రించింది చాలు, మరి లే. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. జాగ్రత్త.